ఫ్యాన్స్తో మాట్లాడాను అన్నాడు ఆయన. ఫ్యాన్స్ ఏం చెప్పారటంటే, అయ్యా మీరు ప్రోమోల్లో చూపించిన చాలా షార్ట్స్ అందులో కనిపించలేదు అన్నారట. అప్పుడు వెతుక్కున్నాడు, నిజంగానే లేవని చెప్పి గుర్తించి ఇప్పుడు ఆ సీన్లు కలుపుతున్నామని చెప్పాడు. అదొక గందరగోళం. అంటే రిలీజ్ టైంకి మీకే మీ సినిమా మీద ప్రాపర్ గ్రిప్ లేదు అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. రెండోది, ఆయన థ్రిల్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఒకటి, ఆ సంజయ్ దత్ గారు ఆ ఇంటి నిర్మాణము, ఆ నిర్మాణంలో భాగంగా ఆయన డిజైన్ చేసినటువంటి పద్ధతి, లోపలికి వచ్చిన వాళ్ళు వశీకరణలోకి వెళ్ళిపోయే పద్ధతి, దీంతో పాటు ఆ వశీకరణలో ఆయన ఒక లోకం క్రియేట్ చేస్తాడు వాళ్ళ బ్రెయిన్లో. ఆ క్రియేట్ చేసినటువంటి లోకమే వాస్తవం అనుకుంటూ ఉంటారు వాళ్ళు, కానీ అది భ్రమ అని తెలియదు వాళ్ళకి. ఈ భ్రమకి వాస్తవానికి మధ్య జరిగేటువంటి ఘర్షణ మీద సినిమా నడపాలని అనుకుని ఉండొచ్చు ఆయన, కానీ అది కేవలం ఒక సన్నివేశంలో మాత్రమే కన్వే అయింది ప్రపంచానికి. ఆ ఒక్క సీను 10 నిమిషాలు నిడివి ఉంది. ఈ 10 నిమిషాల నిడివి ఉన్నటువంటి సన్నివేశం కోసం 3 గంటల సినిమా భరించాలి అనడం ఎంత దుర్మార్గం అది. ఇది ప్రధానంగా రాజాసాబ్ సినిమా డిజాస్టర్ రావడానికి కారణం. ఒకటి, మీ బుర్రలో ఒక అద్భుతమైన మెరుపు మెరిసింది, దాన్ని కాదని మేము అంటం లేదు, అది అద్భుతమే. అంటే ఒక మనిషిని ఇంట్లోకి రాగానే వాడికి తెలియకుండానే వాడిని ఒక భ్రమల్లోకి తీసుకెళ్ళిపోయి వాస్తవ ప్రపంచంలో వాడిని రకరకాలుగా దోచేసుకోవటం అని అనుకుంటే అది మంచి స్కీమే. ఆ స్కీమ్ ఆధారంగా మీరు సినిమా కథ రాసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు.